నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో మజ్బూజ్ అన్నం తెలియని వారు ఎవరు ఉండరు అనమాట. ఎందుకంటే అరబ్ దేశాలలో కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ప్రధాన ఆహారం ఇదే కాబట్టి. అలాగే దీనికి సంబంధించి మజ్బూజ్ ఏదైతే ఉందో దాన్ని దొంగతనం చేసి ఒక కువైటీ పౌరుడు అరెస్ట్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే, ఇంటికి వచ్చిన బంధువుల ముందు తన మర్యాద కాపాడుకోవడానికి ఒక కువైటీ పౌరుడు చేసిన సాహసం చివరికి అతడిని హత్యాయత్నం మరియు దొంగతనం కేసుల్లో ఊచలు లెక్కించేలా చేసింది. ఈ విచిత్ర ఘటన హవల్లీ ప్రాంతంలో వెలుగు చూసింది. చేతిలో గవ్వలేని సమయంలో అకస్మాత్తుగా ఇంటి నిండా బంధువులు రావడంతో ఆ ఇంటి యజమానికి ఏం చేయాలో పాలుపోలేదు. కానీ ఆత్మగౌరవం కల ఆ పౌరుడు బంధువుల కడుపు నింపాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. అందుకోసం హవల్లీలోని ఒక ప్రముఖ రెస్టారెంట్కు ఫోన్ చేసి 30 చికెన్ మజ్బూజులు మరియు అలాగే చికెన్ తినని వారి కోసం మరో 30 మటన్ మజ్బూజులు అయితే ఆర్డర్ చేశాడు. మొత్తం బిల్లు 160 దినార్లు అయ్యింది. అయితే చేతిలో కనీసం పైసా లేకపోయినా ఆ బిల్లు గురించి అతడు ఏమాత్రం తల బాదుకోలేదు. నేరుగా తన వాహనంలో రెస్టారెంట్కు చేరుకున్నాడు. పెద్ద మొత్తంలో వ్యాపారం జరిగిందనే సంతోషంతో అక్కడికి ఆసియా దేశానికి చెందిన ఒక హోటల్ సిబ్బంది ఆ ఆహార ప్యాకెట్లను అన్నింటిలోనూ కస్టమర్ వాహనంలో సర్దాడు. ఆ తర్వాత బిల్లు డబ్బులు అడగ్గా నిందితుడు డబ్బులు ఇవ్వకుండా వాహనంతో సహా అక్కడి నుంచి పరారవ్వడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో హోటల్ సిబ్బంది అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించగా నిందితుడు అతడి పైన నుంచి వాహనం పోనించి వేగంగా దూసుకెళ్లిపోయాడు. ఈ సంఘటన పైన రెస్టారెంట్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన అధికారులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సదరు వాహనం నెంబర్ను గుర్తించి నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించడమే కాకుండా గతంలో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. మరోవైపు అవేమీ తెలియని బంధువులు ఎవరైతే ఉన్నారో కడుపు నిండా మజ్బూద్దీని తేపుకుంటూ ఇళ్లకు వెళ్లిన బంధువులు ఇప్పుడు ఈ కేసులో తమ పేరు ఎక్కడ బయటికి వస్తుందో తాము కూడా నిందితులవుతామనే భయంతో అయితే వణికిపోతూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్లో ఈ కేసు సంచలనంగా మారింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.